యజ్ఞవాటిక రజతగిరిగా పిలువబడే జొన్నవాడలో సాక్షాత్తు శివ పార్వతుల స్వరూపమైన మల్లికార్జున స్వామి సమేత కామాక్షి దేవి అమ్మవారు కొలువై ఉన్నారు. కశ్యప ముని అప్పట్లో యజ్ఞం ఇక్కడ చేయటం వల్ల యజ్ఞగుండం నుండి పరమశివుడు స్వయంగా ఉద్భవించినట్లు స్కంద పురాణం చెబుతుంది. స్వామి కైలాసంలో కనిపించకపోవడంతో పార్వతీదేవి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారట. అప్పుడు స్వామివారు తనతో పాటు ఇక్కడే కొలువై ఉండమని కోరగా శిలారూపం దాల్చి జాలర్ల వలలో చిక్కింది. ఆది శంకరాచార్యులు హిమాలయాలకు వెళుతూ ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారిని స్వయంగా ప్రతిష్ఠించారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న అశ్వత్థామ ఈ నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత స్వస్థత పొందినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇంద్రలోకాధిపతి అయిన ఇంద్రుడు తన పదవిని కోల్పోయాక ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే రాక్షస బాధలు తొలగి తిరిగి తన పదవిని పొందాడని చెబుతుంటారు. ఇంతటి పరమ పవిత్రమైన జొన్నవాడ నెల్లూరుకి కోతవేటు దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.